కామారెడ్డి పట్టణంలోని ముంపు ప్రాంతాలను వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీలోని ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి బురద నీటిలో కూరుకుపోవడంతో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బురద నీటిలో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని ముంపు కాలనీల్లో వరద, ఆ బురద కష్టాలకు సంబంధించి ప్రజలేమంటున్నారు? పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. భారీ వరదలు కామారెడ్డి ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంత వాసులకు కన్నీటి వ్యధను మిగిల్చాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, వీళ్ళంతా నిన్న కొట్టుకుపోయినటువంటి సామాగ్రిని సరిచేసుకుంటున్నారు. ముఖ్యంగా వంట సామాగ్రితో పాటు బియ్యంతో పాటు ఇవి కనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ రోడ్లపైకి నీటి వరద ప్రవాహంలో తేలాయి. వాటన్నిటిని సెట్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా ఉదయం నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వరద ప్రవాహం ఒక్కసారిగా పైన ఉన్నటువంటి కామారెడ్డి పెద్ద చెరువు నుంచి ఉధృతంగా వాగు ప్రవహించడంతో ఈ ఇండ్లు మనకు కనిపించేటి ఇండ్లు అన్నీ కూడా నీట మునిగాయి. వీళ్ళు ఉన్న ఫలంగా ఇండ్లను వదిలిపెట్టి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ వరద కాస్త తగ్గడంతో ఈరోజు వాళ్ళంతా ఇంట్లోకి సామాగ్రిని సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చెప్పండమ్మా, అసలు ఎట్లా ఉండే? మీ బియ్యము ఏం లేకుండే, గణపతి పండగ ఉండే, ఎట్లా ఉండే? పండుగ ఉండే సార్, ఏం ఇస్తాం ఇక అయిన దానికి. సామాన్లు అన్ని పోయినాయి సార్, అన్ని పోయినాయి. ఎంతవరకు వచ్చినాయమ్మా నీళ్ళు? ఇంట్లో ఏమన్నా మిగిలినాయా? దాని లెవెల్ వచ్చినాయి సార్, దాని లెవెల్ వచ్చినాయి, దాని లెవెల్ వచ్చినాయి, మొత్తం మునిగిపోయినాయి సార్. ఏం చెప్తారు? అంటే మన సహాయక చర్యలు చేపట్టిరు? ఏం చేస్తారు సార్, ఏం సార్, నీళ్ళే లేవు. పొద్దున్న నుంచి కొంత కడిగేసిండ్రు, మరొక ట్యాంకర్ వస్తే జర నయం ఉండే, ఇవి కడుక్కొని పెట్టుకుంటుంటే అట్లా. ఇది మొత్తం మీద పరిస్థితి దయనీయంగా ఉంది. మనం జిఆర్ కాలనీలో సిచ్యువేషన్ చూస్తున్నాము. కళ్ళకు కట్టినట్టుగా వీళ్ళు బాధితుల వ్యధ కనిపిస్తుంది. పైన కనిపిస్తున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఈ ఇళ్ళన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా పునరావాసానికి తరలించారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సామాగ్రి మొత్తం నీట మునిగింది, బురదమయంగా మారింది. ఏ ఇల్లు చూసినా, ఎక్కడ చూసినా బురదమయంగా కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం కొన్ని ఇళ్లను మనకు క్లీన్ చేస్తున్న పరిస్థితులు చూడొచ్చు. వాళ్ళంతా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బురదమయంగా మారిన ఇంట్లను శుభ్రం చేస్తున్నారు. వారు ఫైర్ ఇంజన్ని తీసుకొచ్చి వాటి నీటి స్ప్రేను కొడుతున్నారు. ఈ సిబ్బంది అంతా ఉదయం నుంచి ఈ సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నారు. కామారెడ్డిలో గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.